अपने बोलने वो डेमोक्रेसी वो तो डेमोक्रेसी नहीं है। शर्मिष्ठा एक लॉ स्टूडेंट हैं और कुछ दिनों पहले उनका एक वीडियो इंस्टाग्राम पर आग की तरह फैल गया, जिसे उन्होंने ऑपरेशन सिंदूर और देश को लेकर आपत्तिजनक टिप्पणी की थी। पुलिस सूत्रों के अनुसार पनौली द्वारा इंस्टाग्राम पर साझा किया गया एक वीडियो विशेष धर्म को निशाना बनाते हुए अपमानजनक और आपत्तिजनक टिप्पणियां करता था। हालांकि वीडियो बाद में हटा लिया गया, लेकिन तब तक वो वीडियो वायरल हो चुका था और व्यापक आक्रोश का कारण बना। रणवीर अलावादिया, तुम्हारे लिए एक ही शब्द बोलना चाहूंगी मैं भाई, कंटेंट क्रिएशन भूल जाओ, पकड़ के झूल जाओ, क्योंकि तुमसे कुछ नहीं हो पाएगा भाई। तुम ఇదేం హరాస్మెంట్ రా నాయన, అసలు ఏం జరిగింది, ఎవరిని పట్టుకొని మాటలు అన్నదంటే అలిపి అనే కోర్టులో నుంచి రిమాండ్ కి తీసుకెళ్తున్న ఒక అమ్మాయి పోలీస్ జీప్ ఎక్కుతూ అన్న మాటలు ఇవి. అసలు ఎవరి అమ్మాయి, ఎవరి ఎక్కడ ఉంటది, అసలు ఏం జరిగింది, పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు ఏమని. బేసిక్ గా తను ఒక లా స్టూడెంట్, 4th ఇయర్ లా చదువుతుందా తను, పూణే నుంచి. తను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. మొన్న జరిగిన పహల్గామ్ అటాక్ మీద వీడియోస్ చేసింది అనమాట. అందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలాగైతే చేశారో పాకిస్తాన్ ఏంటి అని చూపించడం, ఇండియా ఒక గొప్పతనం గురించి చెప్పడం, అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇదే చేశారో తను కూడా అదే చేసింది. కాకపోతే ఇక్కడే ఒక లైన్ ఉందన్నమాట. ఆ లైన్ క్రాస్ చేసి ఆమె చాలా మాటలు మాట్లాడింది, చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడింది అనమాట. అందుకనే ఈ ఇష్యూ అంతా జరిగింది. అసలు ఏం జరిగింది, తను ఏం మాట్లాడింది అనేది మీరు ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. रणवीर अलावादिया, तुम्हारे लिए एक ही शब्द बोलना चाहूंगी मैं भाई, कंटेंट क्रिएशन भूल जाओ, पकड़ के झूल जाओ, क्योंकि तुमसे कुछ नहीं हो पाएगा भाई। तुमने अभी 3 दिन पहले डाला था कि मेरे डियर पाकिस्तानी भाइयों बहनों, अगर तुम्हारे वो भाई बहन है वहां पे जाके डालो अपनी माँ। बॉलीवुड के 3 खान पहले मेरे को लगते थे, अभी मेरे को लगता है। आई एम सॉरी अगर किसी को मैं ऑफेंड कर रही हूँ, एक्चुअली आई एम नॉट तुम्हारी, क्योंकि इतने देशद्रोही लोग मैंने नहीं देखे भाई, और इतने हिपोक्रेट है ना, एक नंबर के सबके सब। पहले तो इनके नबी डिल्यूजनल थे, उनको लगते थे कि भाई 72 हूरे दिखेंगी वर्जिन, वो भी जन्नत जाके, असलियत में जाके आए थे वो। और अब इनको मोहतरमा को लग रहा है कि हमारे कंट्री ने ऐसे ही ओपन फायर कर दिया विदाउट एनी वैलिड रीजन। दीदी आप पागल वागल है क्या? पहलगाम अटैक का नाम सुना है? उससे पहले बाकी अटैक्स के नाम सुने हैं आपने? कब से तबाही मचाए जा रहा है आपका फकीर। तो हम कुछ ना करें, हम बस हाथ पे हाथ धरे बैठे, हम महात्मा गांधी के भक्त। వీడియో చూసారు కదా, అది ఆమె జరిగింది. సో ఆమె మాట్లాడుతూ పాకిస్తాన్ పచ్చి బూతులు తిట్టింది. దాంతో పాటు బాలీవుడ్ ను ఉద్దేశిస్తూ 3 ఖాన్లు అనుకుంటా మాట్లాడింది అనమాట. సో ఆ ఖాన్లు ఎవరో మనందరికి తెలుసు, మనం సపరేట్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే బాలీవుడ్ ని అన్నది, పాకిస్తాన్ లో అబ్యూజ్ లాంగ్వేజ్ వాడింది, అండ్ ఈ రెండిటితో పాటు ఇంకొక మాట అన్నది, ప్రాఫిట్ మొహమ్మద్ గురించి మాట్లాడింది అనమాట. ఏదైతే ముస్లిమ్స్ వాళ్ళని దేవుళ్లాగా పోలుస్తాడో ఆయన గురించి మాట్లాడింది అనమాట. ఇదొక్కదాని లైన్ అండర్లైన్ చేసుకొని వెస్ట్ బెంగాల్ లో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఆమెను గట్టిగా ఖండిస్తున్నారు అనమాట. సో ఇది జరిగి ఆల్మోస్ట్ 15 to 20 days అవుతుంది. కాకపోతే అప్పటి నుంచి ప్రొటెస్ట్ జరుగుతుంది వెస్ట్ బెంగాల్ లో. కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక రోజు లైట్ తీసుకుంటారు. కాకపోతే ఈ విషయంలో చాలా సీరియస్ ఉన్నారు వెస్ట్ బెంగాల్ ముస్లిమ్స్ అందరూ. సో ఎందుకంటే తను మాట్లాడిన మాటలు అలాంటివి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తున్నారు అనమాట. ఈ వీడియో పెట్టిన తర్వాత ఆమె తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అన్కండిషనల్ అపాలజీ కూడా చెప్పింది. తను ఆ వీడియో డిలీట్ చేసి అన్కండిషనల్ అపాలజీ కూడా చెప్పింది. లేదు నాదే తప్ప అన్నట్టు మాట్లాడింది. సార్ అక్కడ దాకా అయిపోవాలి కదా, యాక్చువల్ గా ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్ చేస్తే దానికి సంబంధించిన అపాలజీ వచ్చేస్తే అక్కడికి అయిపోవాలి కదా. లేదు, అయిపోలేదు. ఈ టాపిక్ అక్కడ అవ్వలేదు. అది జరుగుతా వచ్చుకుంటా మొన్న ఫ్రైడే రోజు నైట్ తనని తీసుకురావడానికి వెస్ట్ బెంగాల్ పోలీసు వాళ్ళు అందరు కలిసి పోయి తనని పూణే దగ్గరికి వెళ్ళి తన కాలేజ్ దగ్గరికి వెళ్ళి తనని తీసుకొచ్చారు. బై రోడ్ తీసుకొచ్చారు తనని. సో తను ఏమన్నదో మీకు అందరికి ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ దాకా ఒక వర్షన్. నిన్న మార్నింగ్ తనని అలిపోయిన కోర్టులో తీసుకొచ్చి ప్రజెంట్ చేశాక జడ్జి ఆమెకి 14 days ఆఫ్ రిమాండ్ వేశారనమాట. సో రిమాండ్ వేశాక తనని పోలీస్ వాళ్ళు తీసుకొని జీప్ ఎక్కుతున్నప్పుడు తను బయటకు వచ్చి అన్న మాటలు ఇవి. ఇదెక్కడ అరేంజ్మెంట్, ఇదెక్కడ డెమోక్రసీ రా నాయన అనుకుంటా అన్న మాటలు అవి. సో ఇది జరిగిన విషయం. సో దీని మీద బేస్ చేసుకొని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్షన్ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క థియరీ ఉంది. సో బేసిక్ గా వెస్ట్ బెంగాల్ ముస్లిమ్స్ ఏమంటున్నారంటే, మా వాళ్ళని ఇలా తప్పుగా మాట్లాడడం తప్పు, ఆమె చేసింది తప్పు, ఆమె ఖచ్చితంగా కఠినంగా ఖండించాలి అనుకుంటా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ వెస్ట్ బెంగాల్ పోలీస్ కానీ ఆమెను కంట్రోల్లోకి తీసుకోలేకపోతే మేమేంటో చూపిస్తాం, మా సత్తా ఏంటో చూపిస్తాం అనుకుంటా మాట్లాడుతున్నాం. సో ఆమె చేసింది తప్పైతే, ఆమె అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో ఆమె మాట్లాడిన తప్పైతే మీరు చేసింది కూడా తప్పే కదా. సో వెస్ట్ బెంగాల్ 2 sides చూడాలి కదా, ఒక సైడే తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. సో కానీ వెస్ట్ బెంగాల్ 1 side తీసుకుంటుంది.
అండ్ ఇదే వెస్ట్ బెంగాల్ ఇంతకు ముందు కేసులో చాలా మంది టీఎంసీ పొలిటీషియన్స్ శివుడి గురించి, కాళీమాత గురించి చాలా తప్పుగా మాట్లాడారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా, మరి తీసుకోలేదు. ఎందుకు తీసుకోవట్లేదు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్? బికాస్ అక్కడ ఉన్నది మమతా బెనర్జీ, సో అందుకు తీసుకోవట్లేదు. అది జరిగింది అక్కడ. సో ఇందులో వెస్ట్ బెంగాల్ చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఆమె స్పెషల్ ఫోర్స్ తో నైట్ వెళ్ళి ఆమెను తీసుకొని బై రోడ్ తీసుకురావడానికి కారణం ఏంటంటే అక్కడ ఆమె అన్నది ముస్లిమ్స్ కాబట్టి, ఆమె అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడింది కాబట్టి. ఇదే విషయం మొన్న ముంబైలో ఒక అమ్మాయి పహల్గామ్ అటాక్ ని హిందూ టెర్రరిజం అని మాట్లాడింది. ఆమె మీద కోర్టులో కేసు అయింది. మరి అక్కడ దాకా ఓకే ఉంది. మరి ఈమెను ఎందుకు అంత ఫోర్స్ఫుల్ గా తీసుకురావాలి? ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్? అందులోనే వెస్ట్ బెంగాల్కి ఎందుకు అంత స్పెషల్ ఇంట్రెస్ట్? ఇవన్నీ తెలియాలంటే మనకు వెస్ట్ బెంగాల్లో జరిగే ఈవెంట్స్ గురించి తెలియాలి. బేసిక్గా వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్స్ గురించి తెలియాలి. వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ 75% ముస్లిమ్స్ ఓట్ల గురించి తెలియాలి. సో ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్ లో బీజేపీ అండ్ టీఎంసీ రెండు పోటీ పడుతున్నాయి. టీఎంసీకి మెజారిటీ ఆఫ్ ఓట్స్ రావాలంటే ఖచ్చితంగా ముస్లిం సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో ఆ బేసిస్ మీద ఇదే రైట్ టైం అనుకొని వీళ్ళు చేస్తున్న టార్గెట్లు ఇవన్నీ. సో అది 2 వే ఉండాలి కదా. ఇప్పుడు ఒకరి మీద ఎవరన్నా ఒకరు తప్పు చేస్తే వాళ్ళ మీద మనం పెత్తనం చేస్తున్నామంటే మన సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమైనా తప్పు చేస్తే మనం వాళ్ళ మీద శిక్ష చేయాలి కదా. అదే కదా డెమోక్రసీ అంటే. సో ఒకరికొక న్యాయం ఇంకోని న్యాయం, ఇది ఎక్కడ న్యాయం బై? కరెక్టేనా కదా? నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉంటే చెప్పండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి. సో తన మీద కేసులు కూడా పెట్టారు అనుకోండి. సో ఆ కేసులు సెక్షన్లు ఏంటి అంటే సిఆర్పిసి 196 అనమాట. అది నాట్ పనిషబుల్, కాకపోతే పెట్టారు. సో ఆ కేసు మీద నడుస్తుంది కోర్టులో. చూద్దాం 14 days రిమాండ్ లోపల ఏమైనా జరుగుతుందా, తర్వాత ఏం జరుగుతుందో. ఖచ్చితంగా ఆమె కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయొచ్చు. కాకపోతే ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో తన మానం మీద మాట్లాడారు, తన ఇజ్జత్ మీద మాట్లాడారు, తనని చంపేస్తామన్నట్టు మాట్లాడారు వాళ్ళు. సో అదేదైతే మాట్లాడారో అది కరెక్ట్ కాదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాళ్ళు కూడా వాడారు. సో ఏదైతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తుందో తనతో పాటు వీళ్ళు కూడా ఫేస్ చేయాలని న్యూట్రల్ ఒపీనియన్. సో మనం న్యూట్రల్ ఒపీనియన్ తీసుకుందాం, మనం ఎవరి సైడ్ వెళ్ళకుండా న్యూట్రల్ ఒపీనియనే మాట్లాడదాం. అండ్ బీజేపీ లీడర్ ఒక ఆయన సువేందు అధికారి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు, అరే మీ వాళ్ళు మరి టీఎంసీ వాళ్ళు మొన్న శివుని గురించి మాట్లాడారు, కాళీమాత గురించి మాట్లాడారు, ఎవరు సపోర్ట్ చేయడు దాని గురించి? ఎవడు మీ టీఎంసీ గవర్నమెంట్ ఏది తీసుకోదు దాని గురించి యాక్షన్? ఎందుకు ముస్లిమ్స్ అంటారు ఎందుకు అంత రియాక్ట్ అయిపోతున్నారు, ఎందుకంత ఇది చేస్తున్నారు? ఎందుకంటే మీకు ఓట్లు కావాలి, ఓట్ల కోసం ఇవన్నీ చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం బై అనుకుంటే ఆయన అడుగుతున్నాడు. మనం ఇండియాలో ఉన్న అన్ని రిలీజియన్స్ ని రెస్పెక్ట్ చేస్తాం. హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, ఎవరైనా సరే మనకు అందరూ ఒకటి, అందరూ సమానమే, అందరూ బాయ్ అనుకుంటేనే మనం తిరుగుతున్నాం కదా. అందులో ఏముంది ప్రాబ్లం? అండ్ వన్ మోర్ థింగ్ అబ్బా, ఈ మధ్య ఎవరో స్కూల్లో స్టడీ ఒకటి కండక్ట్ చేశారంట అబ్బా. పోయి పిల్లల్ని మీరు ఏమవుతారా అబ్బాయి అని అడిగితే 1960 నుంచి 70 ఆ టైంలో ఉన్న పిల్లలు ఏమంటారంట, లేదు నేను ఆస్ట్రోనాట్ అవుతా, నేను మూన్ మీద పోతా, ఇది చేస్తాను అంటుండే. మరి 80-90లో ఉన్న పిల్లలు 1980 లేదా 90లో ఉన్న పిల్లలు ఏమంటుండే, లేదు నేను సూపర్ స్టార్ కృష్ణన్ అవుతా, నేను సినిమా యాక్టర్ని అవుతా అని చెప్పేసి మాట్లాడుతుండే. సో ఇలా జరుగుతుండే. ఇప్పుడు 2000 kids అడిగితే నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవుతా అనే మాటలు వస్తున్నాయి అనమాట. సో ఇది వాళ్ళ తప్పని కాదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. కాకపోతే మనం ఏ సైడ్ తీసుకుంటున్నాం, ఏ లైన్లో ఉంటున్నాం, ఏ దానికైనా ఒక మాటకి మన జాగ్రత్తలలో మనం మాట్లాడాలి. సో అది తను మిస్ చేసిందని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంది ఈ ఇష్యూ మీద? మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. సో ఆమె చేసిన దాంట్లో సరే, ఆమె చేసింది తప్పే, ఆమె చేసింది కూడా తప్పే, ఓకే, ఆమె చేసిన తప్పే, దానికి అపాలజీ కూడా ఇచ్చింది కదా ఆమె. సో అపాలజీ ఇచ్చింది, ఆ వీడియో కూడా డిలీట్ చేసింది, అక్కడ దాకా అంత క్లియర్ కదా. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఆమె మీద అంత అలిగేషన్ చేసుకొని అంత ఫోర్సబుల్ గా ఎందుకు టీఎంసీ గవర్నమెంట్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఆమెను తీసుకెళ్లి పొద్దున కోర్టులో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంత అర్జెన్సీ ఏముంది ఆమె? వాళ్ళకి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు కూడా క్వశ్చన్ చేస్తున్నారు, ఆమె తెలంగాణ గారు కూడా క్వశ్చన్ చేస్తున్నారు సేమ్ థింగ్ ని. సో అదే విషయం హిందువులకు జరిగితే మీరు ఒప్పుకుంటారా? సేమ్ ఇదే రియాక్షన్ ఉంటుందా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. టీఎంసీ గవర్నమెంట్ ఏమైతున్నదో, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏదైతుందో, మన ఆపరేషన్ సింధూర్ మీద జోకులు వేస్తారు వాళ్ళు, నరేంద్ర మోడీ మీద జోకులు వేస్తారు, ఆపరేషన్ సింధూర్ మీద జోకులు వేస్తారు. అదేం ఆపరేషన్, అదేం సింధూర్ అన్నట్టు మాట్లాడతారు వాళ్ళు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మన అందరం చేయాల్సింది పార్టీ పరంగా కాదు, మనం చూడాల్సింది ఎవరైనా మన దేశం మీదకి వస్తే మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మనలోనే మనకి యూనిటీ లేకపోతే ఎట్లబ్బా?
అది నా ఒపీనియన్. మీకేనా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.